తెలుగుదేశం పేదవాళ్ల పార్టీ, తెలుగుదేశం పేదవాళ్ల పక్షం, మీతోనే ఉంటాం. మీ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం పార్టీ, డిఎన్ఏలో ఉంది బీసీ. నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరిస్తాం. ఇంకో పక్క మీకు మాకుండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను. పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు. ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి. అదే మారిగా ఇంకో పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్ గారిని పెట్టాం. ఇంకో పక్క పత్తికొండ శ్యామని కేఈ కృష్ణమూర్తి కుమారుణ్ణి ఒక ఈడిగ కులస్తో నుంచి పెట్టాం. బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీ కూడా ఆదోను నుంచి డాక్టర్ పారసారథికి ఇచ్చారు. ఆయన కూడా బోయా. కర్నూలులో ఒక వైశాఖ ఇచ్చాం. కొడమూరులో ఒక ఎస్సీ. ఆ ఎస్సీ కూడా మీరు చూస్తే మాదిగాకి ఇచ్చాం. ఇక్కడ నేను ఇచ్చిన సీటు జయనాగేశ్వర్ రెడ్డి. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం. తెలుగుదేశానికి ఎవరైతే లాయల్ గా ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అందులో మొదటుండే కుటుంబం నాయకుడు జయనాగేశ్వర్ రెడ్డి. నేను అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ చెప్పాం, మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకొక రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్నాగిరెడ్డి, ఎక్కడొచ్చాడో నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఇసుక మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను, అవునా కాదా? ఆయన అమాయకుడు, చేతిలో ఏలు పెడితే కొరకను కూడా కొరికే తెలియదు ఆయనకి. ఇంకొక ఆయన ఉన్నాడు ఆదోన్లో, వలస పక్షి అనుంగ సోదరులు, మంత్రాలయం వాళ్లే, ఆదోని వాళ్లే, గుంతకల్ వాళ్లే. అంటే వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ సామ్రాజ్యం ఇది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడయా అని అడుగుతున్నా. ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే 83లో.
అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు. ఒకప్పుడు మనవాళ్ళు ఉండేవాళ్ళు యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు వీళ్ళబ్బ సొమ్ము అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు. అది నా బాధ. పత్తికొండ ఇంకొక ఆవిడ శ్రీదేవి, ఆవిడికి ఏమి ఆనవు, మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప. ఆవిడ కూడా చాలా పేదావిడ, పాపం ఏమీ చెయ్యలేదు. నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా. తెలుసుకున్నామని గట్టిగా చెప్పండి చెప్పండి. ఎవరిది సామాజిక న్యాయం? మనదే వాళ్ళదే? ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్రంలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు. నీది కాదు సామాజిక న్యాయం, నీది కాదు సామాజిక విప్లవం. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలికే లేదు. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు నేను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఇక్కడుండే అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీని బలపరిచారు, పార్టీని సమర్థించారు, పార్టీని మోశారు. మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలు వయసు వచ్చిన బీసీలకి 4,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది. ఇప్పుడుండే పింఛన్లు కూడా అందరికీ 4,000 ఇస్తా. పింఛన్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు? ఎవరు చేశారు? మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. స్వర్గంలో ఉన్నాడు ఆయన. ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నాను. అందరి పింఛన్లు మొదటి తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు. కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా. ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటే లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం. మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి. మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. భవిష్యత్ 5 ఏళ్లలో వెనుకబడిన వర్గాలకి
1,50,000 కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ తీసుకొస్తా. స్థానిక సంస్థల్లో నేను 34% రిజర్వేషన్లు పెట్టాను. దుర్మార్గుడు 24% తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తానే 34% చేస్తాం. చట్టపరంగా కుల గణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను, సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ధి చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ రుణం తీర్చుకుంటా. విద్యా విధానాలు అన్ని కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. విదేశ విద్య, స్టడీ సర్కిల్, విద్యోన్నత పథకాలు పునఃప్రారంభిస్తాం. చంద్రన్న బీమా పెట్టి 10 లక్షల రూపాయలు మా వెనుకబడిన వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తాం. శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మొత్తం ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తే చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ యొక్క ఎమ్మెగనూరు. ఇప్పుడే నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న సోమన్న కుటుంబం ఏ విధంగా ఉండేదని. ఈరోజు జయ నాగేశ్వర రెడ్డి గారు ఆ కుటుంబం నుంచి సోమనాథ్ గారు అదే తరహాలో ఉండి ఎమ్మెగనూరు కనలేని సేవలు అందించాలనేది నా ఆలోచన. ప్రోత్సహిస్తా, ముందుకు తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు చేనేతలకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. బుడగ జంగాలు కూడా ఎస్సీలో పెడతాం. ఇక్కడ చేనేతలకు డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. తప్పకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తీసుకుంటాం. చేనేత పార్కుకు నేనే స్థలం ఇచ్చాను, టెక్స్టైల్ పార్క్ పెట్టాను. దుర్మార్గులు అన్యాయం చేశారు. మళ్లీ చెప్తున్నా, ఎమ్మెగనూరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం, టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఈ రోజు ఎమ్మెగనూరులో నేను సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ 1. ఎంపీల్లో కూడా నెంబర్ 1 వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలు కట్టబెట్టు, పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళ మీరు చెప్పాలి.
అదే పెత్తందారీ వ్యవస్థ. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, మాదిగలున్నారు. 97లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జిల్లాల వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగ, మాల, రెల్లి అందరికీ న్యాయం చేస్తా. అదే నా సామాజిక న్యాయం. సీట్ల విషయంలో చేశా, రేపు అభివృద్ధి విషయంలో కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు. అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ, 14 సంవత్సరాలు మా పరిపాలన చూశారు. 2 సార్లు ఎన్డీఏలో ఉన్నాం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా నీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో, కర్నూలులో 2 ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14, 19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశాను, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి. జనసేన,